కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో శ్రీ 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 వారాహిమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జనసేన సీనియర్ నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో అలాగే భారతదేశంలో రెండవ వారాహి మాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. కరప చుట్టుప్రక్కల గ్రామాల నుండి 2000 మంది మహిళలతో వేద మంత్రాల నడుమ పసుపు కొమ్ములతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించామని అన్నారు. ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం మా పూర్వజన్మ సుకృతం అంటూ మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రతి ఒక్క మహిళకు చీరలు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి తమను ఆనందింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మా ఊరు వాళ్ళు ఉన్నారు, సింపుల్ గా ఉండేవాళ్ళు. ఆ రోజు మా అమ్మ పట్టరాజుగా ఒక రోజు భోజనం పెట్టిన సంకల్పం 5 లక్షల నుంచి 6 లక్షల కార్యక్రమాలు చేస్తున్నారు, పరిపూర్ణం అవుతోంది. అలా మనం చేసేటువంటి ప్రతి పని కూడా పరిపూర్ణం అవ్వాలి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మనం చేసేటువంటి పనులు కానీ మందున మంచి పనులు కానీ ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు ప్రతిబంధకాలు ప్రధానంగా అందరూ కూడా పుష్పాలు లేదా అక్షతలు తీసుకుని ఎవరికి నమస్కారం చేసుకోవాలి? గణపతి నమస్కారం చేసుకోండి. అలా పట్టుకోండి. ఓం గణపతికం హవామహే కవిం కవి ప్రేమ లేకుండా మనం వాదులన్నది మనం తీసుకోవడం అది అన్నదాన్ని కాశీ వారాలమ్మవారి పైసి చేసే 16వ రోజు అండి, 3వ శుక్రవారం అండి. చూస్తారు కదా ఎంతమంది వచ్చారు స్వచ్ఛందంగానే. అందరికీ కుంకుమ పూజ అండి. అలాగే ప్రత్యేకత ఏంటంటే కాశీ వారాలం ఆడపడుచుగా భావించి అందరూ మనకంటే మన ఇంట్లో ఉన్న ఆడపడుచులు అటువంటిది వేళ చుట్టుపక్కల మా ఊరు అనే ఆడపడుచుగా భావించి కాశీ తర్వాత కాశీ నుంచి వచ్చింది కాబట్టి ఈ వేళ అందరూ కూడా సార్లు చెప్తున్నారండి. అంతకంటే ఏం కావాలండి? మన ముస్లిం మహిళలు వచ్చి ఇలాగ ప్రసాద పని కళ్ళ చెప్తే ఆవిడ కూడా వచ్చి పంచిపెట్టి ఉన్నది. అంతకంటే ఏం కావాలండి? మతాలు యథాతంగా అందరూనే ఊరు ఉంటే అందరూ కలిసి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంచకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి సారి పెడుతున్నారంటే ఇంకంతకంటే కాశీవరం చాలా పవర్ఫుల్ గా కనపడుతుందండి. మీరే చూడండి, పొద్దు నుంచి 5 గంటల ఖాళీ లేదు. వేళకి 5,000 మంది పైన సుమారు దర్శనం చేసుకున్నారు. రథంలోనే 3,000 మంది కూర్చున్నారు. ఇంకా భోజనాలు చేస్తున్నారు. ఏంటంటే మనం చేసే సంకల్పం బాగుంటే చాలా ఉంటాం కదా. అలాగే ఈ అమ్మవారు ప్రత్యేకత ఉందండి. ఆ రోజు లోనగా ముందు ఆకాశ గంగతో అభిషేకం చేసుకుంటా ఉన్నది చాలా అద్భుతం అండి. ఎక్కడ జరగదు కానీ ఇక్కడ జరిగిందండి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు మున్సిపల్ ఎత్తే కానీ వర్షం వచ్చేది, యోగం చేస్తాను. అటువంటిది వర్షం వచ్చి ఆవిడ తరిపించుకుని లోన వర్షం ఆకాశ గంగతో వర్షం చేసుకుని లోనకు వస్తున్నాను. అది నేను పూర్వ సుకృతంగా భావిస్తున్నాను. ఇదేదైనా గొప్పతనం కాదు, అమ్మవారు చేత చేసుకున్నారు. ఈ అందరూ వచ్చి వారారు అమ్మవారు చాలా బాగుంది కాబట్టి ఏపీకి ఫస్ట్ కళ్యాణ్ గారు చూపించారు. తర్వాత
ఇవాళ ఇంత బలంగా ఉందంటే దీనికి కారణం కూడా కళ్యాణ్ గారు ఒక విధంగా చెప్పండి ఆయన కూడా అయింది. కానీ మాకు సంకల్పం కాశీ వెళ్ళి ఆ బెజ్జంలో చూస్తున్నారు కాబట్టి మేము దీన్ని ఏది గురువు గారు ఎలా ఉంటాయంటే మనం పెడతా ఉన్నది అది కాశీలో ఎలాగ ఉందో అలాగే పెట్టాము. అలాగే అయోధ్యలో రాముడు చెప్పాడు ఆయన దీన్ని చెక్కారండి. అందుకంటే ఏం కాదు భాగ్యం